ఓవర్సీస్ మార్కెట్లో వెనుకబడిన యంగ్ స్టార్ కథానాయకుడు అంటే మొదట రామ్ చరణే గుర్తుకొస్తాడు. మగధీర మినహా ఆయన సినిమాలేవి అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో వసూలు సాధించలేదు. అందుకే ఈసారి ఓవర్సీస్పై చరణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఆ మేరకు తనతో తదుపరి సినిమాను తీయబోతున్న మైత్రి మూవీస్ బ్యానర్ని కూడా ఇప్పటికే రంగంలోకి దింపినట్టు సమాచారం. మైత్రి మూవీస్కి ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉంది. ఆ సంస్థ నుంచే చరణ్ కొత్త చిత్రం ధృవ విడుదల కాబోతుందంట. అక్కడి ప్రీమియర్లు ఏర్పాటు చేసి వాటికి చరణే స్వయంగా హాజరై వసూళ్లను పెంచాలనుకుంటున్నాడంట చరణ్. మైత్రి బ్యానర్లో సుకుమార్తో చేయనున్న కొత్త సినిమా విడుదలయ్యే నాటికి ఓవర్సీస్లో ఓ క్రేజ్ నెలకొనేలాగా వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చరణ్ భావిస్తున్నాడు. ఓవర్సీస్లో ఆయనకు పెద్దగా మార్కెట్ లేకపోవడంతో ధృవపై డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపలేదంట. అందుకే చరణ్ మైత్రి మూవీస్ సంస్థని రంగంలోకి దింపి వాళ్ళతోనే మార్కెట్ చేయిస్తున్నారంట. బాగా మార్కెట్ చేసి చరణ్ క్రేజీని పెంచితే అది మైత్రి మూవీస్ చేసే కొత్త సినిమాకి కూడా బాగా పనికొస్తుంది. అందుకే వాళ్ళు కూడా ప్రత్యేకమైన ఆసక్తితో సినిమాని ఓవర్సీస్లో విడుదల చేస్తున్నట్లు తెలిసింది. తెలుగు సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ చాలా కీలకంగా మారింది ఈ రోజుల్లో. సినిమా బాగుందంటే అక్కడ వసూళ్ల వర్షం కురుస్తూ ఉంటుంది. నితిన్, నాని లాంటి హీరోల సినిమాలు కూడా ఓవర్సీస్ మార్కెట్లో దుమ్ము రేపుతుంటాయి. ఇక స్టార్ హీరోల సినిమాలు అయితే మిలియన్ల డాలర్లని సంపాదిస్తూ ఉంటాయి. అక్కడి వసూళ్లతోనే నిర్మాతకి సగం పెట్టుబడి వచ్చేస్తుంటుంది. అందుకే స్టార్ కథానాయకులంతా కూడా తన సినిమాల్లో ఓవర్సీస్ జనాలకు నచ్చే అంశాలు ఏమున్నాయా అని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళ టేస్ట్కు తగ్గట్టుగా వినోదం ఉండేలా దర్శకులతో ప్రత్యేకంగా స్క్రిప్ట్లో మార్పులు కూడా చేయించుకుంటున్నారు. మహేష్ లాంటి కథానాయకుడైతే ఆ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. అందుకే ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా అక్కడ మంచి వసూలను సొంతం చేసుకుంటాయి. చరణ్ కూడా ఓవర్సీస్ ప్రాధాన్యాన్ని గుర్తించి ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగుతున్నాడన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.